నమస్తే అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. అలా ముచ్చట ఏందనంటే జాన్వీ కపూర్ నెక్స్ట్ బాలీవుడ్ సినిమా ఉలెట్స్ తోని మన ముందుకి రాబోతున్నది. ఇక తొందరలోనే ఈ సినిమా విడుదల చేస్తున్నారంట. ఇప్పటికే ట్రైలరు జెట్ స్పీడ్ లా దూసుకోబోతున్నదంటే నమ్మురి. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలా జాన్వీ కపూర్ తోని పాటు నటించిన సహనటుడు ఇక ఆయన పేరే గుల్షన్ దేవయ్య అంట. ఇక ఈయన జాన్వీ కపూర్ గురించి మాట్లాడిండు. ఆయన ఏమంటున్నాడు అంటే, జాన్వీకి నాకు ఎటువంటి స్నేహం లేదు, మేమిద్దరం కలిసి పని చేసినాం కానీ స్నేహం మాత్రం కొనసాగించలేదు అని చెప్పుకొచ్చిండు. నాకు తెలియదు కానీ జాన్వీ నన్ను సరదాగా ఆసక్తికరంగానే చూస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇక అంతేకాదు ఇతర సహనటులతోని స్నేహంగా ఉండొచ్చు, కానీ అదే విధంగా అందరితోని తప్పనిసరిగా స్నేహం కొనసాగించాలని రూల్ ఏం లేదు కదా. గతంలో నేను రాధికా ఆప్టే, సోనాక్షి సింహతోని స్నేహంగా ఉన్న వాళ్ళతోని అన్ని విషయాలు మాట్లాడుకునేటోని అని చెప్పుకొచ్చిండు. కానీ జాన్వీతో మాత్రం నాకు అటువంటి స్నేహం లేదు, మేము వృత్తిపరంగానే ఏవైనా చర్చించుకునేటోళ్ళం మాట్లాడుకునేటోళ్ళం అని చెప్పుకొచ్చిండు. ఇక గంతే కాదు, ఇక స్నేహం లేనంత మాత్రాన మేము నటించేటప్పుడు ఆటంకం కలుగుతుందని కొన్ని సన్నివేశాల్లో నేను ఎప్పుడు భావించలేదు, అది ఎన్నడూ లోటు కూడా రాలేదు అని చెప్పుకొచ్చిండు. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సెట్ల మీద పోయిన వెంటనే ఇక మేము అనవసరమైన జోకులు కూడా వేసుకునేటోళ్ళం కాదు అని చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడు దీని మీద నెటిజన్లు రకరకాల కమెంట్లు పెడుతున్నారు. ఇక దీనికోసమని ఆయన ఇప్పుడు స్పందన ఇచ్చిరు, స్పష్టత కూడా ఇచ్చిండు. నేను జాన్వీతోని స్నేహంగా లేను అన్న కానీ తప్పు అయితే మాట్లాడలేదు కదా అని స్పష్టతనిచ్చిండు. అయితే ఇది ఒక్కటి జాలు అనుకుంటా నెటిజన్లు ఈయన నిజాయితీ మీద మస్తుగా ప్రశంసిస్తున్నారు అనమాట. ఇక ఆయన సహనటుడైన విజయ్ వర్మ కూడా గిట్లా రాసుకొచ్చిండు. అయితే జర్నలిస్టులు మేమంతా ఒక కుటుంబం లెక్క అనుకుంటున్నాం, మీరు వినేటందుకే శిక్షణ పొందిరని అనుకుంటున్నాం, ఇక మీరు వినాలని నేను భావిస్తున్నా, గట్లనే మీకు ఈ శిక్షణ అవసరం మస్తే రే గుళ్ళు అనుకుంటా ఈయనను ప్రశ్నిస్తున్నారు. నువ్వు ప్రతిభ గలవాడివి, గట్లనే అంత తేలికగా దేనికి భయపడమని నేను భావిస్తున్నా అని గుల్షన్ గురించి రాసుకొచ్చిండు అనమాట. ఇక అంతేకాదు మరొక నెటిజన్ ఏమంటున్నాడనంటే, ఇక నాకు అర్థమైనది నువ్వు చెప్పినది, ఇక ఆర్టిస్టులతోని ఇక మనం సెట్ల మీద ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉండాలని మేము కూడా ఎట్లా ఆశించాం కదా, గంత మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఇష్టం ఉండాలని అవసరమే లేదు, కేవలం నటించగలగాలి, సన్నివేశాలను పండించగలగాలి, గంత మాత్రాన మీ ఇద్దరి మధ్యలో స్నేహం ఉండాలి, ఇవన్నీ ఉండాలని మేము కోరుకోం కదా అని కూడా చెప్పుకొచ్చిండు. ఇక మొత్తానికి ఇక నువ్వు మస్తు నిజాయితీ గలవాడివి అని నెటిజన్లు మస్తుగా పొగుడుతున్నారంట ఈయనని. ఇంతకీ ఈ ట్రైలర్ చూసిరా? ఇక ట్రైలరు మస్తు ఉన్నది, ఇక చూడకపోతే ఏంటనే పోయి చూడురి, చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.